కాలం పాఠం నేర్పాలి. ఆ పాఠం రష్యాకి నేర్చుకున్నట్లేదు. తాలిబన్లు అనేటువంటి ఒక తీవ్రవాద సంస్థని పాకిస్తాన్ పెంచి పోషించింది. దాని వెనకాల అమెరికా ఇచ్చినటువంటి డబ్బులు. రష్యాని దెబ్బతీయడం కోసం తాలిబన్లు దాడులకు పాల్పడుతుంటే ఆ తాలిబన్లని అంతం చూడటం కోసం రష్యా సైన్యం ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేస్తే దాదాపుగా ఏళ్ల తరబడి జరిగినటువంటి దాడి వలన రష్యా బోల్డంత నష్టపోయింది, ఆఫ్ఘనిస్తాన్ నష్టపోయింది అతి స్వల్పం. ఎందుకంటే కొండలో గుట్టల్లో ఉన్నది కొత్తగా పోయి సచ్చేదే ఉంది, రోడ్డు మీద కూర్చున్నటువంటి వాడికి గోచి తప్ప పోయేదే ఉంటుంది. కానీ సూట్లు వేసుకొచ్చినటువంటి రష్యా సర్వనాశనమైంది. యుఎస్ఎస్ఆర్ కాస్త సోవియట్ యూనియన్, రష్యా కాస్త చివరికి ఉట్టి రష్యాగా మిగిలిపోయింది. అయినా తీవ్రవాదం అన్నటువంటి దాని మీద దాని ఆలోచన మారినట్లేదు. ఇప్పుడు తామే తీవ్రవాదులు పెంచి పోషించి ప్రోత్సహిస్తున్నారు. హమాస్ తీవ్రవాదులు, లేకపోతే హౌతీ తీవ్రవాదులు, లేకపోతే హిజ్బుల్లా తీవ్రవాదులు, లేకపోతే ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, లేకపోతే ఇస్లామిక్ జిహాద్, ఇన్ని తీవ్రవాద సంస్థలు కలిసి చేస్తున్నటువంటి దాడులని తిప్పి కొట్టడం, లేకపోతే తప్పు పట్టడం, లేదంటే ప్రపంచంలోని ఇతర దేశాలతో జట్టు కట్టి వాటిని అంతం చేయడం మానేసి తమకున్నటువంటి అమెరికాతో ఉన్నటువంటి కక్షల్ని దృష్టిలో పెట్టుకుని అమెరికా వాడు ఇజ్రాయెల్కి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి తీవ్రవాద సంస్థని తాను కాపాడుకొస్తాను, తాను అండగా నిలబడతాను అన్నటువంటి రూట్లో నడుస్తుంది. తాజాగా చూస్తే ఏ బిగ్ ఫైట్ ఎరప్టెడ్ బిట్వీన్ రష్యా అండ్ ద యుఎస్ అంబాసిడర్స్ బిఫోర్ ద యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ adopted resolution calling on halt to Houthi attacks in the Red Sea. Russia introduced 3 amendments to the US-led resolution, which were later rejected. US envoy Linda Thomas Greenfield claimed that the last-minute amendments were introduced in bad faith, which were divorced from reality. Russian envoy hit back, saying that the US and its allies had cabled up to seek legitimacy for their actions in the Red Sea. ఇది ఓవరాల్గా చూసుకుంటే అమెరికా రష్యా బయట గొడవ పడుతున్నాయి యుద్ధం కంటే కూడా. హమాస్ తీవ్రవాదులు లేకపోతే వాళ్ళు చేసే దుశ్చర్యల్ని ఖండించడానికి అమెరికా సిద్ధపడుతుంది. దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం రష్యా చేస్తా తీవ్రవాదులకు పరోక్షంగా సహకరిస్తోంది.